టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే అవమానిస్తున్నారో అర్థం కావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బేకార్ మాటలతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని విమర్శించారు. అప్పుల విషయంలో రేవంత్ విషం గక్కుతున్నాడని మండిపడ్డారు. ఇక రెండో టాపిక్ రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పోలీసు నియామకాల జాప్యాన్ని నిరసిస్తూ కదం దొక్కబోతున్నారు. కేవలం 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వద్దని కనీసం 20,000 పోలీస్ పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచింది రేవంత్ పాలన. అధికారంలోకి వచ్చినప్పటికీ వరుసగా భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలో గుంజుకుంది. ఇక కోర్టు నోటీసులున్నా పట్టించుకోకుండా స్వాధీనం చేసుకుంటోంది. ఇక నాలుగో టాపిక్ సూపర్ ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలకు అంతరాయంతో పాటు మరింత అనిశ్చితికి దారితీస్తోంది. తక్కువ వర్షపాతంతో పాటు ప్రతి వర్షానికి మధ్య విరామ పరిస్థితులు ఉత్పన్నమవబోతున్నాయి. ఎల్నినో ప్రభావం రాష్ట్ర ప్రజలపై రైతులపై పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 రేవంత్ పాలనపై నిరుద్యోగుల రగల్ జెండా ప్రభుత్వ దాష్టీకంపై అయితే జంగ్ సైరన్ మోగించారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 రైతుల సాగు భూముల్లో సర్కార్ సమరం, పోలీసుల సమక్షంలో యాచారంలో అయితే దౌర్జన్యం కొనసాగింది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 తెలంగాణపై సూపర్ ఎల్నినో ఎఫెక్ట్, ముందు జాగ్రత్తలతో రేవంత్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అంటూ టాప్ 4 న్యూస్. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూద్దాం. రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 రేవంత్ పాలనపై నిరుద్యోగుల రగల్ జెండా ప్రభుత్వ దాష్టీకంపై అయితే జంగ్ సైరన్ మోగించారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 రైతుల సాగు భూముల్లో సర్కార్ సమరం, పోలీసుల సమక్షంలో యాచారంలో దౌర్జన్యం అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 తెలంగాణపై సూపర్ ఎల్నినో ఎఫెక్ట్, ముందు జాగ్రత్తల్లో రేవంత్ ప్రభుత్వం అయితే అట్టర్ ప్లాఫ్ అయింది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.